గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిని తీవ్రంగా విమర్శించారు. దొంగే దొంగ దొంగ అన్న సామెత జగన్ కు సరిపోతుందని అన్నారు. పరకమణి చోరీ కేసులో దొంగతనం జరిగినట్లు నిర్ధారణ జరిగినా దానిని చిన్న కేసుగా జగన్ చెప్పడం దారుణమన్నారు. దొంగతనం చేసి తిరిగి ఇచ్చేస్తే కేసు ఎందుకు అని జగన్ ప్రశ్నించడం ద్వారా ఆయన వైఖరి దొంగలకు మద్దతుగా ఉందని స్పష్టమవుతోందన్నారు. $9 దొంగతనానికి కోట్ల ఆస్తులు టీటీడీకి ఎందుకు రాసిచ్చారని ఆయన ప్రశ్నించారు. సిఐడి విచారణలో వైసీపీ నాయకుల ఆస్తులు వివరాలు బయటకు వస్తాయని ధూళిపాళ్ల ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధినేతగా చేసినాడు మనం చూస్తా ఉంటాం. దొంగే దొంగన మాట్లాడతాం అనేది అది తగ్గ జగన్మోహన్ రెడ్డికి సరిపోద్ది. రెండోది ఏంటంటే ముఖ్యంగా పరకామణి దానిలో దొంగతనం జరిగిందనేది నిర్ధారిస్తే ఆయన ఎట్లా ఉందంటే ఇది చిన్న కేసే కదా, $7 అంటే ఇంటూ వేసి ఇది ఇంతే కదా అంటే దొంగతనం చేసిన వాడిని శిక్షించమని చెప్పాలి ప్రభుత్వ అధినేతగా చేసినాడు. అంతేగాని దొంగతనం చేసి తిరిగి ఇచ్చేస్తే కేసు ఎందుకు అనే దృక్పథం ఏదైతే ఉందో అది దాన్ని బట్టి ఆయనకి వైఖరి ఏంటనే స్పష్టం అవుతా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన భగవంతుడి సన్నిధిలో జరిగిన సంఘటన కూడా ఆయనకి చిన్నగా కనపడతా ఉంది. నిజంగానే ఆయన చెప్పినట్టు $7 $9 అయితే కోట్ల ఆస్తి ఎందుకు టీటీడీకి ఇచ్చాడు? అలాగే చాలా మంది వైకాపా నాయకులు ఆయన దగ్గర ఆస్తులు రాయించుకున్నారని చెప్తున్నారు. అవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. సిఐడి విచారణ జరుగుతూ ఉంది కాబట్టి త్వరలోనే వివరాలన్నీ బయటకు వస్తాయి. కాకపోతే ఆయన వైఖరి ఏంటనేది స్పష్టంగా, ఎందుకంటే దేవాలయాల యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనేది స్పష్టం అవుతా ఉంది.